టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతూ ఉన్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. దయచేసి వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏం అర్థం కాదు. పూర్తిగా వీడియోని ఫాలో అయితే మీకు విషయం అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వెళ్దాం. చిరంజీవి విశిష్ట గౌరవం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. అగ్ర కథానాయకుడు చిరంజీవి విశిష్ట గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. హైదరాబాద్ 4 దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో కోట్లాది అభిమానులు సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి. సినీ పరిశ్రమలకు చేసిన సేవలకు గాను ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు సొంతం చేసుకున్న ఆయన తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించిన ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, బి గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్విని దత్తు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, జమినీ కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కెఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని వాళ్ళు పంచుకున్నారు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ, చిరంజీవికి నేను పెద్ద అభిమానిని, ఆయన నా సోదరు లాంటి వారని, ఈ వేడుకకు రావాలని నన్ను పిలిచినప్పుడు విజ్ఞప్తి చేయడం ఎందుకు, ఆర్డర్ వేయండి, వస్తానని చెప్పారు. ఈ ఈవెంట్లో నేను భాగమవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి పాటను ఆస్వాదించి డ్యాన్స్ చేస్తుంటారు. ఆయన ప్రాణం పెట్టి చేస్తారని కొనియాడారు. ఒక్కో ఫోన్ కాల్ చేసి ఆహ్వానించగానే మిత్రుడు అమీర్ ఖాన్ ఈ ఫంక్షన్కు వచ్చారు. గిన్నిస్ బుక్ రికార్డు నేను ఊహించనిది. దానికి కారకులైన నా దర్శక నిర్మాతలు, అభిమానులకు ధన్యవాదాలు. డ్యాన్స్ పై ఉన్న ఆసక్తి నాకు ఈ అవార్డు అందించిందనిపిస్తోంది. అప్పట్లో నాకు నటనపై కంటే డ్యాన్స్ పైన ఇష్టం ఎక్కువ. రేడియోలో పాటలు వింటూ డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించేవాడిని. ఎన్సిసిలో చేరాక భోజనం పూర్తయ్యాక ప్లేటును కడుగుతూ స్టెప్పులు వేసేవాడిని. తొలి సినిమా రోజుల్లో సావిత్రి నరసింహారాజు, రోజారమణి లాంటి వారు నన్ను ప్రోత్సహించేవారు. ఓసారి డ్యాన్స్ చేస్తుండగా కాలు జారి కింద పడిపోయాను. వారంతా అయ్యో అంటుంటే నేను సమయస్ఫూర్తితో దాన్ని నాగిని డ్యాన్స్గా మార్చేశారు. అది చూసిన ఓ కో డైరెక్టరు, దర్శకుడు క్రాంతి కుమార్కు ప్రాణం ఖరీదు సినిమా సమయంలో నా డ్యాన్స్ గురించి చెప్పారు. ఆ చిత్రంలో నా కోసం ప్రత్యేకంగా డ్యూయట్ క్రియేట్ చేశారు. పునాది రాళ్ళలోనూ డ్యాన్స్ విషయంలో నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఆ స్కిల్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నా డ్యాన్స్ కోసం ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారంటూ అప్పటి దర్శక నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్ లింగమూర్తి నన్ను రికమెండ్ చేశారు. నన్ను ఎంపిక చేసుకున్న దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు, కొరియోగ్రాఫర్లు నా సాంగ్స్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. పాటల సంఖ్య విషయంలో నిర్మాత అశ్విని దత్తో నాకెప్పుడు ఆరు పాటలు ఉండాల్సిందే అనేవారిని. అల్లు అరవింద్ కూడా అంతే. పాటలను బలవంతంగా పెట్టేవారు, కానీ అవే నా జీవితంలో కీలక పాత్ర పోషించాయి. బాల్యంలోని అలవాటు ఈ అవార్డు తీసుకొచ్చినందుకు సంతోషంగా ఉంది అని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి నటన కంటే డ్యాన్స్లపై ఎక్కువ మక్కువ కనపరుస్తూ ఈ అవార్డును దక్కించుకున్నా అని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో అందుకోలేని ఘనతలు, రికార్డులు లేవు. గత 45 ఏళ్లుగా చిరంజీవి టాలీవుడ్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి తన చిత్రాలతో డ్యాన్సుల విషయంలో కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ అందుకోని ఘనతలు, రికార్డులు లేవు. గత 45 ఏళ్లుగా చిరంజీవి టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి తన చిత్రాలతో డ్యాన్సుల విషయంలో కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. టాలీవుడ్లోను డ్యాన్సులు చిరంజీవి ముందు ఒకలా ఉండేవి, చిరంజీవి తర్వాత ఒకలా ఉండేవి. దాన్ని పూర్తిగా మార్చేస్తూ డ్యాన్స్ అంటే ఇది అని ట్రెండ్ సెట్ చేశారు చిరంజీవి. తాజాగా మెగాస్టార్ కీర్తి కిరీటంలో
మరో కలుపు తిరువాయి చేరింది. మెగాస్టార్ డ్యాన్స్కి ఏకంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు దాసోహమంది. సినిమాలో అత్యధిక పాటలకు డ్యాన్స్ చేసిన నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. దీంతో గిన్నీస్ వరల్డ్ రికార్డుతో చిరంజీవిని గౌరవించారు. దీనికి సంబంధించిన ప్రకటన బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ త్వరలో ఈ అవార్డుని చిరంజీవికి అందించడానికి హైదరాబాద్ వచ్చి ఈ అవార్డుని అందించారు. చిరంజీవి 150 చిత్రాలు నటించారు. వందలాది పాటలకు అద్భుతమైన డ్యాన్స్ ఇచ్చారు. చిరంజీవి లాగా ఈ స్థాయిలో పాటలకు డ్యాన్స్ చేసిన నటుడు ఇంకొకరు లేరని గిన్నీస్ సంస్థ చిరుకి అవార్డు ప్రదానం చేసింది. గతంలో టాలీవుడ్ నుంచి గిన్నీస్ రికార్డు అందుకున్న వారిలో నిర్మాత రామానాయుడు, బ్రహ్మానందం ఉన్నారు. చిరంజీవి 7 వయసు సమీపిస్తున్నా కూడా యువతతో పోటీ పడి డ్యాన్స్ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. చిరంజీవి తన 45 ఏళ్ల కెరియర్లో 537 పాటలకు డ్యాన్స్ చేశారు. ఇందులో 24,000కు పైగా డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం 156 చిత్రాలు నటించారు. ఈ అరుదైన ఘనత సాధించినందుకు చిరంజీవికి గిన్నీస్ రికార్డ్ సంస్థ వారు ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యే తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ సెట్ చేసుకుంటే మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. దయచేసి లైక్ చేయండి. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. అందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది. మరో రోజు మరో మంచి వీడియోతో ముందుకి చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. We witness megastar Chiranjeevi Garu receive the Guinness World Record presentation for the most prolific actor and iconic dancer for over 24,000 moves. I request our guest of honor, Aamir Khan sir, to join hands along with Mr. Richard in receiving this. Ladies and gentlemen, it's happening. It's happening. Guinness World Record has been honored to Padma Vibhushan megastar Chiranjeevi Garu for being the most prolific film star in Indian film industry, actor and dancer. Megastar Chiranjeevi Konidela. 22nd of September 2024. History is made. Another record is made, ladies and gentlemen. We're all truly fortunate to be witnessing this history. What a moment, what a moment.